వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నరాల బలహీనత ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లం వచ్చిందంటే గన మనకు ఏమంటారు చేతులు తిమ్మిర్లు, అరికాళ్ళ మంటలు, అట్ ద సేమ్ టైమ్ మెడ పట్టేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు ఉంటాయి. సో, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా నరాల బలహీనత వస్తది. సో, డయాబెటిస్ లేకున్నా కూడా కొంతమందిలో వస్తా ఉంది. సో, ఈ ప్రాబ్లమ్ అన్నిటికి చెక్ పెట్టేట్టు మన ఇంట్లోనే ఉంది వైద్యం. సో, మన ఇంట్లో దొరికే ఐటెమ్స్‌తోని ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో, మేడం ద్వారానే అసలుకి మెడిసిన్ మన ఇంట్లోనే ఉన్న ఐటెమ్స్‌తో ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా తీసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతాం? మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం నరాల మలత ప్రాబ్లమ్. సో, ఈ ప్రాబ్లమ్ వచ్చిందంటే సో, యాక్చువల్లీ ఒకప్పుడు మనం పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్నవాళ్ళలో కూడా వస్తా ఉంది. సో, నిస్సత్తువగా ఉండడం, నడవలేకపోతున్నారు చాలామంది. సో, పెరాలిసిస్ వస్తది ఏమో అన్నంత భయం కూడా ఉంది. సో, ఇలాంటి వాళ్ళందరికీ చెక్ పెట్టే బెస్ట్ రెమెడీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అంటున్నారు. సో, అది మన ప్రేక్షకుల కోసం. సో ఒకటండి నరాల బలహీనత మెయిన్ రావడానికి కారణం. ఈ మధ్య నరాల బలహీనత అన్న వెంటనే ఫస్ట్ ఏమొస్తున్నాయంటే తిమ్మిర్లు రావడం, బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, సయాటిక పెయిన్. ఈ మధ్య కాలంలో సయాటిక పెయిన్ ఒక 10 మందిని తీసుకుంటే దాంట్లో 8, 7 మంది సఫర్ అవుతున్నారు. ఓకే మ్యామ్. ఇవన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ నర్వ్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల. ఓకే. ఆ నరానికి స్ట్రెంత్ ఇచ్చే ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఒక సుప్రీం ఫుడ్ ఏదైనా ఉందంటే మునక్కాయలు అంటాను. ఓకే మ్యామ్. మునగ చెట్టు నరాల బలహీనత, బోన్స్ ప్రాబ్లమ్స్, స్కిన్, హెయిర్ ఏ ప్రాబ్లమ్స్ రాకుండా బ్రహ్మాండంగా పనిచేసే మొక్క ఏదైనా ఉందంటే అది మునక్కాయలు, మునగ చెట్టు మొక్క. ఆ మునగ ఓకే మ్యామ్. చెట్టులో మునగాకు కానీ, మునక్కాయ లోపల గుజ్జు కానీ, మునక్కాయ లోపల విత్తనాలు కానీ, మునక్కాడలు కానీ అద్భుతంగా పనిచేస్తాయి. సో యెస్. దాంట్లో ఏముంటుంది న్యూట్రిషన్ దాని గురించి తెలుసుకుందాం. ఓకే. మనం ఇప్పుడు నరాల బలహీనత వెంటనే ఎందుకు వస్తున్నాయంటే B12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ వల్ల అనేది వెరీ కామన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికైనా లైట్గా తిమ్మిరి వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, యెస్ మ్యామ్. మన టెస్టుల్లో B12, డి విటమిన్, ఐరన్ టెస్ట్ నెసెసరీ అయిపోయింది. ఓకే మ్యామ్. ఒకవేళ అవి డెఫిషియన్సీ ఉన్నాయనుకోండి, వాటి ప్రాపర్గా 3 టైమ్స్ ఇంజెక్షన్స్ వేస్తారు. 10 వీక్లీ 5 సంథింగ్, వీక్లీ వన్స్ అలా 5 ఇంజెక్షన్స్ వేసేవాళ్ళు. యాక్చువల్లీ ఇయర్లీ ప్రతి ఒక్కరు నెర్వ్ వీక్‌నెస్ ప్రాబ్లమ్ రాకుండా విటమిన్ బి12 ఇంజెక్షన్స్ ఇయర్లీ ట్వైస్ ఏసుకోవాలని డాక్టర్లు చెప్తా ఉంటారు. సో, ఎందుకు అంటే మైలిన్ షీట్ ప్రాబ్లమ్ వస్తుంది. అందుకోసం మీకు తిమ్మిర్లు వస్తున్నాయి, ఇలా వస్తున్నాయి అంటారు. ఎంతవరకు కరెక్ట్ మేడం ఇది? నిజమే అండి. B12 అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక ఫేస్ మీద పింపుల్స్ రావడానికి, ఒక మైగ్రేన్ రావడానికి, ఒక హెడ్‌ఏక్ రావడానికి ఎన్నో రకాల కారణాలకు ఒక మెయిన్ కారణం B12 డెఫిషియన్సీ అంటారు. ఓకే మ్యామ్. B12 ప్రాపర్‌గా ఉంటే మన బాడీలో ఎప్పుడు ఈ హెడ్‌ఏక్‌లు, మైగ్రేన్‌లు, తిమ్మిర్లు, బాడీ పెయిన్స్ రావు. ఓకే. ఇప్పుడు వెజిటేరియన్ వాళ్ళకి B12 తక్కువ ఉంటుంది అనుకుంటున్నారు కొంతమంది. నాన్ వెజ్ వాళ్ళకి ఎందుకంటే నేనేమంటా ప్లాంట్ బేస్డ్ ఫుడ్, ఓకే. జీవం ఉన్న ఫుడ్స్ ఎప్పుడైతే తింటామో, జీవం ఇన్ ద సెన్స్ మనకి ఆకుకూరలు, వెజిటబుల్స్, మనం ఏదన్నా పప్పు దినుసులు పెట్టామనుకోండి భూమిలోకి, దానిలో నుంచి మొలకొస్తుంది. యెస్. అలా జీవం అని మనం ఏదైనా పెట్టినప్పుడు భూమిలో దాని వల్ల ఒక జీవం ఉన్నది ఏదైనా బయటికి వచ్చి అలాంటివి తినడం వల్ల ఓకే. ప్రాపర్ సప్లిమెంట్ అవుతుందండి. ఓకే. ఏమంటే వెజిటబుల్స్ తీసుకోండి, మంచిగా ఆకుకూరలు తీసుకోండి, స్పెషల్లీ మునక్కాడలు ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, B12, డి విటమిన్, ఐరన్ డెఫిషియన్సీ వల్ల మనకి ఎన్నో రకాల బలహీనతలు, నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ వెరీ కామన్ అయిపోయాయి. యెస్ సో మ్యామ్. దానికి ఒక బెస్ట్ రెమెడీ తీసుకొచ్చాను. ఏం చేయాలంటే మునక్కాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టాను కదా, 1 ఇంచ్ మునక్కాయ ముక్కలు ప్రతిరోజు అండి ఓకే మ్యామ్. రాత్రిపూట వీటన్నిటిని 250 ml వాటర్లో నానబెట్టండి ఫస్ట్. ఓకే. నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ లేచాక 2 నిమిషాలు మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. తాగిన వితిన్ 4 to 5 days లోనే బాడీలో చాలా ఎనర్జీ లెవెల్స్ కానీ, కాన్స్టిపేషన్ ఉంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్, స్కిన్ చాలా బ్రైట్ అవుతుంది. అండ్ ప్రత్యేకంగా మీరు ఏ ప్రయత్నం కోసం, ఏ ప్రాబ్లం కోసం తాగుతున్నారో, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సివియర్ తిమ్మిర్లు రావడం, చాలా మంది డయాబెటీస్ వాళ్ళలో కూడా మనం కూర్చున్నా లేచినా కూడా తిమ్మిరి వాళ్ళలో ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫ్లక్చుయేషన్స్ డయాబెటిక్ వల్ల, ఆ ఓకే. లెవెల్స్ వల్ల. సో వాటన్నిటిని అధిగమించి బ్రహ్మాండంగా పనిచేసే వెజిటేబుల్ ఏమైనా ఉందంటే అది మునక్కాడలు. ఓకే. నేను ఇంకోటి కూడా చెప్పాను. మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది ఈ నరాల బలహీనత కానీ, తిమ్మిరి కానీ. దాన్ని అధిగమించే గుణాన్ని తోటకూరండి. దేవుడిచ్చిన వరం తోటకూర అంట నేను. ఆకుకూరల్లో మునగాకు, తోటకూరని ప్రతిరోజు తీసుకునే వాళ్ళలో, వాళ్ళ ఇండ్లలో ఎప్పుడు ఈ బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, సయాటిగా నొప్పి అనే దాన్ని తెలుసుకోకుండా ఉంటారు చాలా మంది. తోటకూర కూడా మనం ఒకరుంటే ఇంట్లో నలుగురుంటే 2 గంటలు తెచ్చుకొని వాడుతుంటారు. నలుగురుంటే 8 గంటలు తెప్పించుకోండి. ఓకే. ఆకుకూరని ఎక్కువగా తీసుకోండి. ప్రత్యేకంగా తోటకూరని తీసుకోండి. ప్రాపర్ ఐరన్ దొరుకుతుంది కాబట్టి మనకి పెయిన్స్ రావు. అందులో పాటు మనం నేను మాక్సిమం కొంతమందిలో ఎసిడిటీ ఎక్కువగా ఉంటే లెమన్ వాడొద్దంటాను. ఓకే మ్యామ్. ఎసిడిటీ ఎక్కువ లేని వాళ్ళు అంటే లైట్‌గా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే వాళ్ళు కూడా 4 to 5 డ్రాప్స్ మనం వాటర్‌లో వేసుకోవచ్చు. అండ్ ఆమ్లా, ఉసిరికాయని కూడా నేను జస్ట్ పీస్ కట్ చేసి నీళ్ళలో నానబెడతాను. మార్నింగ్ లేచాక మరిగించు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకే. ఇలాగా మనం ఒక 250 ml నైట్ నానబెట్టుకోమంటాను. ఓకే సో మ్యామ్. ఇలా 250 ml వాటర్‌లో మంచిగా
ఇలా 250 ml వాటర్ తీసుకోండి. ఓకే. 250 ml వాటర్‌లో మునక్కాడలు ఉంటాయి చూడండి. చాలా యెస్ మ్యామ్. ఇంపార్టెంట్ అండి. మన బాడీలో ఒకవేళ ట్యూమర్స్ ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా దాన్ని బ్లడ్‌లో న్యూ సెల్స్‌ని ఫార్మ్ చేసి బ్లడ్‌ని ప్యూరిఫై చేసే గుణాన్ని ఈ మునక్కాయ లోపల విత్తనం కలిగి ఉంది. ఈ ఓకే మునక్కాయ మ్యామ్. లోపల విత్తనము మన న్యూరాన్స్‌ని కూడా హెల్తీగా ఉంచడానికి, ఆ నర్వ్ వీక్‌నెస్‌ని కంట్రోల్ చేయడానికి చాలా యూజ్ అవుతదనమాట. అందుకనే మునక్కాడ లోపల విత్తనానికి చాలా ప్రాముఖ్యత. మనం చాలా మందికి నరాల బలహీనత ఉంటే మునక్కాడ లోపల పిప్పంతా తీసేసి ఎండబెట్టి పౌడర్ చేసి దాన్ని ఆవు పాలలో గానీ, ఆల్మండ్ మిల్క్‌లో తాగమంటుంటాం. నరాలకు చాలా బలం అని చెప్పేసి. ఓకే అలాగా మ్యామ్. మనం దీన్ని ఏం చేస్తామంటే మనం క్రష్ చేసుకోవచ్చు. ఓకే. మనకేదైనా ఉంటే అనుకోండి దాన్ని క్రష్ చేసి నైట్ నానబెట్టొచ్చు. లేదంటే మనం ఇలాగా చిన్న ముక్కలాగా చేసేసుకొని నైట్ ఇలాగా ఇలా కట్ చేసేసుకొని మనం చేతులతో అయినా సెట్ చేసుకోవచ్చు. లేదంటే ఓకే. మన ఇలా పెట్టేసుకొని ఇంకో 2 ముక్కలు వేసేసుకోండి. ఓకే మంచిగా మ్యామ్. మునక్కాయ చాలా మంచిదండి. మునక్కాడని మనం రెగ్యులర్‌గా ఇలాగా మనము మునక్కాడని కర్రీ తీసుకుంటాం కదా! కర్రీ మంచిదా అంటుంటారు. యెస్. అందులో రకరకాల మసాలాలేసి దాంట్లో ఉన్న న్యూట్రిషన్‌లో 50% పోగొడుతున్నారు. ఓకే మ్యామ్. ఉడకబెట్టి అలా కాదు. ఇలా మనం మంచిగా నైట్ నానబెట్టిన దాన్ని మార్నింగ్ లేచి జస్ట్ లైట్‌గా 1 మినిట్ మరిగించుకొని ఓకే. ఫిల్టర్ చేసుకొని తాగలిగితే మాత్రం డైజెషన్ ఇంప్రూవ్ అవుతది. స్కిన్ బ్రైట్ అవుతది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ కూడా పోతాయి. సో తోటకూరని కూడా ఓ 4, 5 ఆకులు వేస్తాము. ఓకే మ్యామ్. ఉసిరికాయని కూడా మనం మాక్సిమం ఏం చేస్తాం చిన్న ముక్కని ఓకే ఈ మ్యామ్. చిన్న ముక్కని చిన్న పీసెస్‌లా కట్ చేసేసుకోండి ఓకే. అంటున్నాను. అలా కట్ చేసేసుకొని మంచిగా స్పెషల్లీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే హాఫ్ లెమన్‌లో కూడా చాలా తక్కువ మోతాదులో లెమన్ తీసుకోండి. ఓకే మ్యామ్. చూసారా 1/4 కంటే తక్కువ ఉంటది. ఈ ఓకే. లెమన్‌ని పిండకూడదు. డస్ట్ దాంట్లో వేసేసుకోవాలి. ఓకే. ఇలా వేసేసి నైట్ అంతా నానబెట్టండి. అండ్ మహాబీర విత్తనాలు అని దొరుకుతాయి. ఓకే. అందతులసి విత్తనాలు అంటారు. అవి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఓకే మ్యామ్. ఒకవేళ దొరికిన పక్షాన మీరు పావు స్పూన్ ఇందులో వేసుకుంటే నీ పెయిన్స్ ఉంటే వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులకి అద్భుతంగా పనిచేసే సీడ్స్ ఏమైనా ఉన్నాయంటే అది మహాబీరా సీడ్స్. ఓకే. వాళ్ళ ఆ నొప్పులు ఉండే వాళ్ళు కూడా ఇందులో అవి మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, సయాటిక్ పెయిన్, స్కిన్ డ్యామేజ్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఒకటే రెమెడీ 4, 5 రకాల సమస్యలను తగ్గించే పెద్ద సమస్యలు తగ్గించే బెస్ట్ రెమెడీ ఇది. ఓకే ఇలాగ మ్యామ్. వేసేసుకోండి. ఇలా మనం సిమ్‌లో పెట్టేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని 30 సెకండ్స్ టు 1 మినిటే వేడి చేయాలి. ఓకే మ్యామ్. మనం నైట్ అంతా నానబెడుతున్నాం కదా! మరి యెస్. కషాయంలాగా బాగా వేడి చేయకూడదండి. ఓకే మ్యామ్. ఒక 1 మినిట్ ఒక పొంగొచ్చిన వెంటనే ఆపేసుకొని మంచిగా ఫిల్టర్ చేసుకొని తాగండి. ఓకే. సో ఎన్నో రకాల విటమిన్ డెఫిషియన్సీ వల్ల, స్ట్రెస్ వల్ల, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల వచ్చే నరాల తిమ్మిర్లు గానీ, బలహీనతలు గానీ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ తగ్గించే బెస్ట్ మిరాకిల్ డిటాక్స్ వాటర్ అంటే ఇదే. ఓకే మ్యామ్. తోటకూర 4, 5 ఆకులు, మునక్కాయ ముక్కలు 2, 1 ఇంచ్ ముక్కలు, చిన్న ఆమ్లా ముక్క, ఒక హాఫ్ లెమన్‌ని కట్ చేసేసి, ఉంటే మహావీర విత్తనాలు పావు స్పూన్ వేసుకొని, నైట్ నానబెట్టి మార్నింగ్ 1 మినిట్ మరిగించుకొని ప్రతిరోజు తాగండి. వాటితో పాటు ఆహార నియమాల్లో మనం ఎక్కువ ఆకుకూరలు, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి. స్టోర్డ్ ఫుడ్స్ తీసుకోవడం ఆపేసేయండి. ఈ మ్యాగీలు ఇవన్నీ అన్నెసెసరీ ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నా కూడా మన బాడీకి అంటకుండా చేసేదాన్ని ఈ మ్యాగీలు, నూడిల్స్ ఇవన్నీ. అది ఆపేసుకుంటూ మంచి హెల్తీగా రైస్ కొద్దిగా ఎక్కువ కర్రీస్, కొద్దిగా ఆవు నెయ్యి వేసుకొని తినండి రైస్ తింటున్నప్పుడు. ప్రాపర్‌గా టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోండి. అండ్ ప్రత్యేకంగా నరాల బలహీనత ఉండే వాళ్ళలో ఒక అద్భుతం అంటాను ఈ వాటర్. దాంతో పాటు ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ అన్నా యోగా చేసుకుంటే చాలా చాలా మంచిదనమాట. ఓకే మ్యామ్. నిజంగా మేడం ఈ రెమెడీని ఇప్పుడు యాక్చువల్లీ నైట్ నానబెట్టాము. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వచ్చేసి మనం బాయిల్ చేసుకుంటున్నాము. సో ఏ టైంలో అంటే మార్నింగ్ టైంలో తీసుకోవాలా? నైట్ టైంలో తీసుకోవాలా? ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవద్దు? ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి. ఓకే. ప్రతి ఒక్కరు ఒకవేళ క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది, లెమన్ తీసుకుంటే పడదు అనుకున్న వాళ్ళు మాత్రం ఇందులో లెమన్ తీసేసేయండి. అంతేగాని ఓకే. మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరు పొద్దున్న లేచిన వెంటనే పరిగెడుపున బ్రష్ చేసిన వెంటనే కొద్దిగా ప్లెయిన్ వాటర్ తాగి, ఆ తాగిన 15-20 మినిట్స్ తర్వాత ఈ వాటర్ తాగండి. ఓకే. వీళ్ళు ఒక రోజు కాదు, ఒక 2-3 మంత్స్ ప్రతిరోజు తాగండి. ఓకే. ఒక రోజు తాగిన వెంటనే ఏ డెఫిషియన్సీస్ మనకి క్లియర్ అవ్వవు. బట్ 2-3 మంత్స్ ప్రతిరోజు తాగుతున్న కొద్దీ ఏ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం పడదు. ఆ డెఫిషియన్సీ కవర్ అవ్వాలంటే 2-3 మంత్స్ ప్రతిరోజు తాగండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మునక్కాయ ముక్కలు, తోటకూర, ఆమ్లా, మన లెమన్ అంటే ఉసిరికాయ అండ్ నిమ్మకాయ ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్‌ని ప్రతిరోజు మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే కొద్దిగా ప్లెయిన్ వాటర్ తాగి, అది తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ వాటర్ తాగండి. అద్భుతమైన బెనిఫిట్స్ అండి. దీంతో పాటు ప్రతిరోజు యోగా చేసుకోండి. టైంకి ఫుడ్ తినండి. స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకోండి. అప్పుడే దాని బెనిఫిట్స్ తొందరలో మీరు చూడగలుగుతారు. ఓకే మ్యామ్. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ప్రతిరోజు తాగండి. ఓకే మ్యామ్. నిజంగా చూసారు కదండీ మీరు కూడా మేడం చెప్పినట్టు ఈ వాటర్‌ని మీరు రెగ్యులర్‌గా తీసుకుంటూ నరాల బలహీనత నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను. మేడం ఈరోజు మన ప్రేక్షకులకు ఇంత మంచి రెమెడీని ప్రిపేర్ చేసి కూడా చూపించారు. థాంక్ యూ మ్యామ్.